హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మమతాస్ వ్లాగ్స్. ఈరోజు మా అక్క వాళ్ళు కాల్ చేశారండి మార్నింగే. ఇక్కడ బెంగళూరులో ఉన్నా నేను. సో అభిషేకం ఉంది, వచ్చి వెళ్ళు అని చెప్పారు. సో వెళ్ళాను. అక్కడ కుందనల్లి గేటు తర్వాత కుందనల్లి కాలనీ దగ్గరండి, కొంచెం బై వాక్ వెళ్తే అక్కడ దేవుని టెంపుల్ ఉంది. చాలా పెద్దదిగా, చాలా స్పేస్ ఉంది. బట్ నాకు ఏమనిపించిందంటే మన ఊర్లో ఉన్నంత కాదండి. మా ఊర్లో అయితే అభిషేకం అంటే ఫుల్ క్రౌడు, అంటే ఊరు వాళ్ళంతా వస్తారు, అంటే రిలేటివ్స్ అంతా వస్తారు. ఫుల్ క్రౌడ్తో మంచిగా చేస్తూ ఉంటాం అభిషేకము. ఇతవేమో మేము వచ్చేసరికి 8 కని అందరము వచ్చామండి. సో 8 అయ్యేసరికి వాళ్ళు ఎప్పుడో అభిషేకం చేసేసారు 6 కంతా. సో మేము అడిగాము, ఇట్లా అభిషేకం అనేసి అమౌంట్ అంతా కట్టాం కదా, ఎందుకు ఇంత తక్కువ టైంలోనే చేసేసారంటే వాళ్ళ టైమింగ్ అదేనంట 6కి. సో ఏం దేవుణ్ణి కూడా అంతగా అలంకరించలేదండి వాళ్ళు. మేము వచ్చేసరికి అంతా అలంకరించేశారు. ఇంకా ప్రసాదాలంతా మేము చేసుకోపోయింది కూడా ఎవరు అంత క్రౌడ్ ఏం రాలే. ఎంత చేసుకోపోయామో కొంచెం ఏమో సేల్ అయింది. ఒక 2-3 ఏమో పూజకు వచ్చారు అంతే. బట్ స్పేస్ చాలా ఉందండి, చాలా పెద్దదిగా ఉంది టెంపుల్. అక్కడ ఐవోరులకు కూడా వాళ్ళే అకామిడేషన్ అంతా కల్పించారు. అంటే అక్కడ వాళ్ళే హౌస్ అంతా కూడా కట్టుకుంటున్నారు. అంత స్పేస్ ఉంది. బట్ అంత ఫెసిలిటీస్ కూడా వాళ్ళు పూజారులకు ఇచ్చారు. అది గుడ్ థింగ్ అనిపించింది. బట్ స్పేస్ చాలా పెద్దగా ఉందండి. బెంగళూరులో ఒక టెంపుల్కి ఇంత స్పేస్ ఇచ్చారంటేనే షాక్ అనిపించింది నాకు. బాగానే ఉండింది, అంటే క్రౌడ్ ఏం లేకపోయినా ప్రశాంతంగా అందరము మా రిలేటివ్స్ అంతా కూర్చొని ప్రశాంతంగా హ్యాపీగా ఉన్నాం అక్కడ. సో మీకు ఎవరికైనా అక్కడ నియర్ బై ఉంటే వెళ్ళండి, వెళ్ళి విజిట్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గాయస్.